హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో హడావిడి అయిపోయింది. ఈవినింగ్ కొంచెం ఖాళీగా ఉన్నా అని మిలాన్ రిహార్సల్స్ అవుతున్నాయి కదా! చూడడానికని వెళ్ళాము. మేమెళ్ళేసరికి మొత్తం అయిపోయాయి. ఇంకా చేసేదేం లేక మేమింక అలా చూద్దామని వచ్చేసాం. ఇదిగోండి చూడండి, ఈ లైట్ సెట్టింగ్ అంతా చాలా బావుంది. రోడ్డుకి ఇరువైపులా లైట్ సెట్టింగ్‌తో భలే ఉంది. ఏదో పండగ హడావిడి ఉన్నట్లు చాలా అరేంజ్ చేశారు. ఇంకా అక్కడి నుంచి మేము నడుచుకొని వచ్చేసాం. వచ్చేసప్పుడు మా బాబాయ్ వాళ్ళ ఊరు నుంచి వచ్చారు కదా! వాళ్ళకి కొంచెం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చూపిద్దామని మేము వెళ్ళాము. ఇదిగోండి అక్కడ చూసాక ఇక్కడ ఆ పక్కనే కొబ్బరి చెట్లతో భలే డెకరేట్ చేశారు. నేనైతే ఇదివరకు ఎప్పుడు చూడలేదు. అక్కడ చెట్లున్నాయని మాత్రం చూసాను గానీ నైట్ టైమ్ లైటింగ్స్‌తో కలర్‌ఫుల్‌గా ఉంటదని నాకు తెలీదు. మేము ఆ రోజు చూసాం. నాకు భలే నచ్చిందని నేను దాని వీడియో తీశాను. ఇదిగోండి ఫ్లోటింగ్ బ్రిడ్జ్. ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని స్టార్ట్ చేయలేదు. దాని టికెటు 100, 150 ఉండొచ్చు మేబీ. ఇదిగోండి కొబ్బరి చెట్ల పక్కనే ఇలా రాళ్ళతో పెట్టారనమాట. ఒక గోడలాగా చూసారా? ఈ ఇసుక ఇవంతా బయటికి వాటర్ వైపు వెళ్ళకుండా చెట్లకి సపోర్ట్‌లాగా. నెక్స్ట్ నైట్ వెళ్ళొచ్చేసాం. పొద్దున్నే మా మనోజ్ బర్త్‌డే అనమాట. మేమందరం పూజుంది. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం అని ముందే కేక్ కటింగ్ అన్నీ చేసేసి తర్వాత పూజ చేద్దామని రెడీ అయ్యాం. ఇదిగోండి వీళ్ళందరూ మా మనోజ్‌కి బర్త్‌డే విషెస్ చెప్తున్నారనమాట. ఇదిగోండి బర్త్‌డే బాయ్. కేక్ చూసారా? కేక్ అయితే చాలా బావుంది. ఇదిగోండి మీరు కూడా ఒకసారి మా మనోజ్‌కి విష్ చేయండి. నాకు లేట్ అయిపోయింది. వీడియో పెట్టడానికి అవ్వలేదు. ఈ మధ్య మేము ఫుల్ బిజీ అయిపోయాము. మా ఇంట్లో ఈ ఫంక్షన్ వల్ల. చూడండి మా అక్క, ఇదిగోండి మా అక్క, మా మావయ్య, మా పద్మక్క, శ్రీను మావయ్య, మా బాబాయ్, పిన్ని, తమ్ముడు, ఇంకా అలివేని పిన్ని, పద్మ అక్క వీళ్ళందరూ చాలా మందైతే ఉన్నారు. చిన్నారి, రేష్మ, విజయనగరం, పద్మక్క, కృష్ణవేణి అక్క వీళ్ళందరూ ఉన్నారు చూసారా? నేనైతే దీన్ని మిస్ అయిపోయాను. జస్ట్ వీడియోలో ఉన్నాను. అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలని చెప్తున్నారు. ఇదిగోండి బర్త్‌డే విషెస్ చెప్తున్నారు బర్త్‌డే బాయ్‌కి. డ్రెస్ బావుంది కదా! అక్క డ్రెస్‌కి మ్యాచ్ అనమాట. చాలా బావుంది. నాకైతే చాలా నచ్చింది. చూడండి కేక్ కట్ చేస్తున్నాడు. అందరూ మర్చిపోకుండా బావకి విష్ చేయండి. ఇదిగోండి. ఇంకా ఈ పూజ అయ్యాక మాకు బోలెడు పనులున్నాయి ఫ్రెండ్స్. మేమైతే ఈ వీక్ అంతా ఫుల్ బిజీ అయిపోయాము. నాకు వీడియోస్ పెట్టడానికి కూడా టైం లేదనమాట. పూజ, ఫంక్షను అంతా ఇంకా ఇంట్లో చుట్టాలు హడావిడిగా ఉంది. మాకైతే ఖాళీ లేదు. ఇంకా కొంతమంది చుట్టాలు వెళ్ళిపోయారనమాట. అమ్మ, అత్తయ్య వాళ్ళందరూ. బాబాయ్, మా అత్తయ్య వాళ్ళే ఉన్నారు. మిగిలిన చుట్టాలందరూ వెళ్ళిపోయారు. మా మామయ్య వాళ్ళ తాలూకోళ్ళు మాత్రం ఉన్నారు. అంటే పూజ అయ్యాక వెళ్దామని మా మామయ్య అందరిని ఉండమని చెప్పారు. కొంతమంది ఉన్నారు. కొంతమంది వెళ్ళిపోయారు. ఇదిగోండి మా పెదమామయ్య కేక్ తినిపిస్తున్నారనమాట. చూసారా వీళ్ళ డ్రెస్సు, మా సుధీరు, మా మామయ్య వాళ్ళ డ్రెస్సు అందరూ ఒకేలా ఉన్నాయన్నమాట. ఇదిగోండి మా సుధీర్ డ్రెస్ కూడాను. తర్వాత మా పెద్దోడు కూడా డ్రెస్ మార్చేస్తాడు. బర్త్‌డే కదా అని ఈ డ్రెస్ వేసుకున్నాడనమాట. వాళ్ళ తమ్ముడికేమో కేక్ తినిపిస్తున్నాడు. ఇదిగోండి చూసారా? మేము ఫోటోసు, వీడియోసు అన్నీ తీసుకున్నాం. ఫుల్‌గా ఎంజాయ్ చేసాం. దీన్నైతే మేము మర్చిపోలేము. నేను ప్రతీది కూడా వీడియో తీసి పెట్టాను. ఇదిగోండి. ఇదిగోండి పూజ స్టార్ట్ అయిపోయింది చూసారా? బర్త్‌డే కేక్ కటింగ్ అంతా అయిపోయింది. నేను హాయ్ చెప్తున్నాను. ఇదిగోండి పూజలో ఇలా కూర్చున్నారు అందరూ. ఇదిగోండి మేమైతే శ్రద్ధగా పూజ వింటున్నాము. నెక్స్ట్ చూస్తున్నాం కూడాను. చాలా టైం అయిపోయింది. కేక్ కటింగ్ వల్ల పూజ బాగా లేట్ అయిపోయిందనమాట. ఇదిగోండి ఇలా చేశారు. డెకరేషన్ మొత్తం ఫ్లవర్స్‌తో భలే ఉంది కదా! నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి. సత్యనారాయణ స్వామి వ్రతం అనమాట. ఆ మ్యారేజ్ డే అయిన మూడో రోజు ఈ వ్రతం చేయించుకుంటున్నారు మా మావయ్య వాళ్ళు. లక్కీగా మా మనోజ్ బర్త్‌డే కూడా కలిసింది. అందుకోసమనే మేమైతే ఉండిపోయి ఇదిగోండి మా అత్తయ్య, మా మామయ్య వీళ్ళు యోగా మేడం, సారు ఇదిగోండి ఇతను శ్రీనని అనమాట. ఫోటోస్ అవన్నీ తీస్తాడు. పూజ అయిపోయింది. ఇదిగోండి మా అక్క ఏమో చెరుకు రసం తాగుతుంది. అందరి కోసం మా బాబాయ్ అయితే వెళ్లి చెరుకు రసం తీసుకొచ్చారనమాట. మేమందరం తాగుతున్నాము. పొద్దున్నుంచి ఏం తినలేదు కానీ మా అక్క అయితే తాగుతుంది. చూడండి ఎంత అందంగా రెడీ అయిందో. నాకైతే చాలా నచ్చింది ఫుల్‌గా.
పక్కనే మా పాప కూడా ఉంది చూసారా! తను కాలేజీ నుంచి మధ్యాహ్నమే వచ్చేసిందనమాట. పూజ అయిన వెంటనే ఇదిగోండి మేము లంచ్‌కి రెడీ అయిపోయాము. స్వీటు అదే ప్రసాదం, బూరె, పులిహోర, బెండకాయ ఫ్రై, గుత్తొంకాయ, రైసు, సాంబారు, పెరుగు, పప్పు అన్నీ ఇదిగోండి. అప్పడాలు నాకైతే ఫుల్లుగా నచ్చింది. లాగించేసాను. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మేమింకా లేట్ చేయకూడదని వేగంగా బయలుదేరి రిహార్సల్ చూద్దామని వెళ్ళాము. వెళ్ళగానే అక్కడ మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈరోజు రిహార్సల్స్ లేదనమాట. రేపు మెయిన్ ఈవెంట్ ఉందని చెప్పారు. సరేలే మేము ఇంకేం చేస్తామని అక్కడ కాసేపు ఆడుకున్నాం. ఇదిగోండి మా బాబాయ్, మా తమ్ముడు వాళ్ళిద్దరూ ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దగ్గర ఆడుకుంటున్నారనమాట. చూసారా? బ్రిడ్జ్ అయితే బావుంది. అలలొచ్చేటప్పుడు పైకి ఇలా తేలుతుంది. నాకైతే భలే నచ్చింది. ఫుల్ ఎంజాయ్ చేశాం చూస్తూనే. వీళ్ళేమో దాన్ని చెక్ చేస్తున్నారనమాట. ఇంకా రీఓపెనింగ్ ఉంది కదా! అందుకోసమని దాన్ని చెక్ చేస్తున్నారు. నెక్స్ట్ అదయ్యాక మేము జూడియోకి వెళ్ళామనమాట. చూసారా? లేడీస్ టాప్స్ అన్నీ చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. టాప్స్ అయితే భలే ఉన్నాయి. ఇవి డైలీ వేర్‌కి, డ్యూటీకి, ఆఫీస్‌కి చాలా బావున్నాయి. 400, 300, 500కి ఇక్కడ టాప్స్ అవన్నీ దొరుకుతున్నాయి. దీనికి మ్యాచింగ్ లెగ్గింగ్స్ ఇంకా ప్యాంట్లు ఇదిగోండి చూసారా? ప్లాజో టైపు అంతా చాలా బావున్నాయి. నేను 2 టాప్సు, 2 ప్లాజోలు తీసుకున్నాను. మా అక్కేమో 4 టాపులు, ప్లాజోలు అవి తీసుకుంది. ఇదిగోండి చూసారా? ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి వెళ్లి చూడండి. రేట్స్ అయితే చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. నేను మొత్తం వీడియో కూడా తీశాను. అక్కడ ఏ టాప్స్ ఉంటాయి ఏమనేది. ఇదిగోండి ఇవే ప్లాజో అనమాట. ఇవి 300, 400, 500 కూడా ఉన్నాయి. ఇవి టాప్స్ అనమాట చూసారా? ఇదిగోండి కాటన్ ఉన్నాయి, నార్మల్‌గా ఉన్నాయి. అన్నీ మోడల్ టాప్స్ అయితే భలే ఉన్నాయి. చూసారా? ఇదిగోండి నేను మీకోసం చూపిస్తున్నానట. వెరైటీ కూడా ఉన్నాయి. కలర్స్ భలే నచ్చాయి ఫ్రెండ్స్ నాకైతే. నేను బాగా టాప్స్ అన్నీ నచ్చేసాయి. నేనైతే ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. ఇంకా చూసాం కదా! తీసుకుందాంలే అని నేనైతే 2 తీసుకున్నాననమాట. చాలా బాగున్నాయి. ఇదిగోండి చూసారా? ఎవరైనా డైలీ వేర్‌కి, ఆఫీస్‌కి డ్యూటీస్‌కి వేసుకోవాలంటే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ తీసుకోండనమాట. ఇదిగోండి చూసారా? లేడీస్‌కి సంబంధించినవన్నీ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటాయి. టాప్సు, లెగ్గింగ్సు, ప్లాజోలు, చెప్పులు అవన్నీను. పైన జెంట్స్ ఉంటాయి. 2 ఫ్లోర్‌లనమాట. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఉంటాయి. అంతేని ఓన్లీ డ్రెసెస్, క్లాత్స్ అవే ఉంటాయి. ఇంకేం ఉండవు. ఇదిగోండి ఈ యెల్లో కలర్ టాప్స్ ఇవన్నీ కాటన్‌లో అయితే భలే ఉన్నాయి ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చాయి. చూసారా? ఇదిగోండి. ఇంకా అక్కడి నుంచి మేము అలా చూసుకుంటూ ముందుకెళ్తున్నాను. ఇదిగోండి నేనైతే ఇలా ఉన్నాను. ఇదిగోండి చూసారా? ఈ టాప్స్ చూసారా? జీన్ పైకి టాప్స్ అయితే భలే ఉన్నాయి. బనియన్ టైపు. ఇదిగోండి ప్యాంట్లు అన్నీ మోడల్‌గా భలే నచ్చాయి ఫ్రెండ్స్ నాకైతే. ఇదిగోండి చూసారా? నేను ప్రతీదీ వీడియో తీశాను. ఇక్కడైతే తక్కువలో మంచి క్లాత్స్ అయితే దొరుకుతున్నాయి. చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇన్నర్ వేర్స్ అన్నీ ఆహ్, నె నెయిల్ పాలిష్ ఇంకా ఇదిగోండి ఈ టీ షర్ట్స్ అన్నీ చూసారా? భలే ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే ఇదివరకు ఎప్పుడు వెళ్ళలేదు. ఇది ఫస్ట్ టైమ్ అన్నమాట. ఇదిగోండి సాక్స్‌లు అన్నీ చూసారా? కాస్మెటిక్స్ అన్నీ ఉన్నాయి. నాకైతే నచ్చింది ఈ స్టోర్ అయితే. ఇదిగోండి ఫేస్ వాష్‌లు, క్రీమ్‌లు అన్నీ ఉన్నాయి. ఇదిగోండి చూసారా? ఇక్కడి నుంచి మేము ఇలా ముందుకొచ్చామనమాట. ఇదిగోండి ఇక్కడ చెప్పులున్నాయి. చెప్పులు కూడా 300 నుంచే స్టార్ట్ అనమాట. ఇవన్నీ మేమైతే చూసాం. ఇదిగోండి మా బాబాయ్, మా పిన్ని చూస్తున్నారు. నేను జస్ట్ వీడియో తీస్తున్నాననమాట. ఆ చెప్పులు పక్కనే ట్రయల్ రూమ్ అనమాట. ఇదిగోండి 300 అని కనిపిస్తుంది కదా! ఏ చెప్పులైనా 300 ఇక్కడైతే. ఆ పక్కన ఇంకా వేరే మోడల్స్ ఉన్నాయి. అవైతే ఇంకా వేరే రేట్స్ అనమాట. ఇదిగోండి. మేమైతే అక్కడ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళాము. ఇక్కడ అన్నీ జెంట్స్‌వే అనమాట. మాక్సిమం మనకి జెంట్స్ డ్రెసెస్ గురించి తెలీదు కదా! ఇదిగోండి 800, 700 టీ షర్ట్స్ ఉన్నాయి. 900 ఫ్యాంట్సు, షూసు భలే ఉన్నాయి. అబ్బాయిలకి కూడా బాగున్నాయి. మా బాబాయ్ వాళ్ళు చూస్తున్నారు. నేను జస్ట్ వీడియో తీస్తున్నాను. ఇదిగోండి చూడండి ఫస్ట్ ఫ్లోర్‌లో ఇలా ఉంటాయి. షార్ట్‌లు, టీ షర్ట్‌లు, ప్యాంట్లు మంచి మోడల్ ప్యాంట్స్ అన్నీ ఉన్నాయి. నేనైతే ప్రతీదీ వీడియో తీశాను. ఒకసారి చూడండి. 400 నుంచి ఇక్కడ స్టార్ట్ అనుకుంటాను నేను. ఇదిగోండి చూసారా? మంచి కలర్స్‌తో గూడా భలే ఉన్నాయి.
ఇదిగోండి చూడండి ఒకసారి. ఈ కలర్స్ టీ షర్ట్స్ అయితే నాకు నచ్చాయి ఫ్రెండ్స్. నేను మీకోసం వీడియో తీస్తున్నాను. జెంట్స్ ఎవరైనా ఉంటే వెళ్లి చూడండి. ఇవైతే నాకైతే చాలా నచ్చాయి. ఎవరైనా ఒకసారి విజిట్ చేయకపోతే విజిట్ చేయండి. రేట్స్ అయితే రీజనబుల్‌గా ఉన్నాయి. తక్కువలో మనకు మంచి క్లాతులు దొరుకుతాయన్నమాట. నేను దీన్ని జస్ట్ వీడియో తీసుకుంటూ అలా ముందుకెళ్తున్నాను. ఇదిగోండి మనం జస్ట్ చూసి అక్కడ పడేస్తాము. పాపం అక్కడ డ్యూటీ చేస్తారు కదా! వాళ్ళకి మాత్రం నరకం తెలుసా? ప్రతీదీ మడత పెట్టి నీట్‌గా సర్ది పెట్టాలి కదా! మనం నచ్చినట్లు తీసేసి పడేస్తాం గానీ, మళ్ళీ మడత పెట్టుకొని అన్నీ చక్కబెట్టుకునేసరికి వాళ్ళకి పాపం చిరాకుగా ఉంటుంది కదా! మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా ఈ షర్ట్స్ ఇవన్నీ నాకు చాలా నచ్చాయి. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే చిన్న పిల్లలవి ఉన్నాయి. టీ షర్ట్సు, షార్ట్సు, ఫ్యాంట్సు అన్నీ. అవి 149 నుంచే అక్కడ స్టార్ట్ అన్నమాట. ఇదిగోండి చూసారా? నేనైతే చూడలేదు కదా! ఇది ఫస్ట్ టైము. బాబుకి ఇంకెప్పుడైనా తీసుకోవాలంటే ఇక్కడే తీసుకుందామని డిసైడ్ అయ్యాను. పాపకు కూడా మంచివున్నాయి. అన్నయ్యోళ్ళ పాపకి ఒక 2 డ్రెస్సులు తీసుకోవాలి. ఇక్కడ చూడండి భలే ఉన్నాయి. ఒక 4 మంత్స్ బేబీ నుంచి 5 ఇయర్స్ బేబీ వరకు భలే ఉన్నాయి అసలు. నాకు భలే నచ్చాయి ఫ్రెండ్స్ డ్రెస్సులైతే. ఇదిగోండి చూడండి. కలర్స్‌గా ఇదిగోండి చూడండి షార్ట్సు, టీ షర్ట్సు, ఫ్యాంట్స్ లాగా అన్నీ చాలా బాగున్నాయి. ఇదిగోండి చూసారా? భలే ఉన్నాయి. నాకైతే భలే నచ్చాయి ఇవి. ఇదిగోండి చూడండి. చిన్న పిల్లలకైతే భలే ఉన్నాయి ఫ్రెండ్స్. నాకు నచ్చాయి. ఇదిగోండి చూడండి బాగుంది కదా! మోడల్ టాప్సు, జీన్ ప్యాంట్సు అన్నీ వెరైటీ అన్నీ అక్కడ చాలా బాగున్నాయి. నాకైతే భలే నచ్చింది. ఇక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కోలా అన్నమాట. 5 మంత్స్ బేబీ నుంచి 5 ఇయర్స్ వరకు, 9 మంత్స్ బేబీ నుంచి 9 ఇయర్స్ వరకు భలే ఉన్నాయి. చిన్న పిల్లలకి మాత్రం నాకైతే నచ్చాయి ఫ్రెండ్స్. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాక ఇంకా అయిపోయింది. ఇంటికి బయలుదేరాము.